కొండ మీద గంగిగో ఒక్కటుందని ఎక్కి చూడనచట చిక్కలేదు. తిరిగి వచ్చు వేళ తెలిసెరా త్రాచని సత్యమిది ఎగనుము జగతిలోనా. ఈ పద్యాన్ని గొల్లమందల ఇస్రాయేల్ గారు రచించారు. ఆయన శతకం యొక్క మకుటం అన్నమాట. సత్యమిది ఎగనుము జగతిలోన అనే మకుటంతో శతకాన్ని రాశారు. అందులో ఈ పద్యం రాశారు. ఈ పద్యం భావం ఏంటంటే, కొండ మీద ఒక గంగిగో ఉంది అని చెప్పేసి, గంగిగో అంటే సాధువైనటువంటి గోవు, నాకు తెలుసు గోవులు అంటే ఆవులని తెలుసు కదా, ఉంది, అది బాగుంది అని చెప్పేసి దాని కొరకు కొండెక్కి తీర దగ్గరికి పోయి చూస్తే అట అది గోవులాగా కనిపించే త్రాచట. దూరం నుంచి గోవులాగా కనిపించింది కానీ అక్కడ పోయేసరికి అది త్రాచ అయిందంట, త్రాచపాము. సత్యమిది ఎగనుము జగతిలోన అంటే ఏంటంటే దీని భావం, నిజంగా ఆవులు తాచుపాములు ఆవుల్లాగా కనిపించవు, కానీ ఒక మనిషి ఎలా కనిపిస్తాడట చూపులకి, సాధువులాగా, ఒక గంగిగోవులాగా ఎంతో సాధువుగా మృదువుగా మాటలు కానీ అతని చూపులు కానీ కనిపిస్తాయి. కానీ తీరా అతనితో స్నేహం చేసినప్పుడు, ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు లోపల ఉన్న అంతరంగంలో ఉన్నటువంటి త్రాచు, బుసలు కొట్టే త్రాచు అనేది బయటికి వస్తుంది. అటువంటి వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళకి హాని ఉంటుంది. ఇది మనం ఈ ఈ జగతిలో మనం చూసి కని వినేటటువంటి విషయాలే కదా. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేసేటప్పుడు వారి యొక్క క్యారెక్టర్ ఏంటి, వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి అని గమనించాలి. అంటే ఫస్ట్ ఏం తెలియకపోయినా కనీసం వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళ యొక్క తత్వం, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళని మనం అనుకున్నట్టయితే వారిని మనము వదిలేయాలి. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మంచి వాళ్ళతో స్నేహం చేయడానికి ఏంటట, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవచ్చట, కానీ చెడ్డవాళ్ళ స్నేహం వదిలిపెట్టాలంటే అది 1000 రూపాయలైనా పర్వాలేదు, అంతకు మించి అయినా పర్వాలేదు, వదిలేయాలట. చెడ్డని వదిలేయడానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, కానీ మంచిని మాత్రమే స్వీకరించాలని మాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మంచితనాన్ని ముసుగు వేసుకొని మనతో స్నేహం చేసే చెడ్డవాళ్ళని గుర్తించి వాళ్ళకు దూరంగా ఉండాలని దీని యొక్క భావం. సర్వే జనా సుఖినో భవంతు.